హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ వచ్చేసి నేను సీతారామం అనే మూవీ గురించి చెప్పబోతున్నా. ఎందుకు ఈ మూవీ అంటే 3 years అయిందండి ఇలాంటి క్లాసిక్ మూవీ చూసి. 3 years నేను ఆగస్ట్ 2022లో ఈ మూవీ రిలీజ్ అయింది. అండ్ చాలా మూవీస్ గురించి మీరు చూసి ఉంటున్నాను, రివ్యూస్ అవి చెప్పడం, మామూలుగా నా ఒపీనియన్స్ చెప్పడం అవన్నీ. బట్ ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అనమాట. చాలా చాలా బాగా తీశారు హను రావుపుడే గారు. అండ్ రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ తెలుగు లిటరేచర్ కానీ చాలా బాగుంటాయి ఈ మూవీలో. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే కాశ్మీర్లో జరిగేవన్నీ కూడా బాగా చూపించడం జరిగింది రియలిస్టిక్గా. ఆ లొకేషన్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ మృణాల్ ఠాకూర్ దిల్కూర్ మధ్యన ఉన్న లవ్ రొమాన్స్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళు మామూలుగా దిల్కూర్ ఒక నార్మల్ సోల్జర్, ఒక ఏమీ లేని సోల్జర్ ఏమనుకుంటాడంటే దేశమైన ఫ్యామిలీ అనుకుంటాడు. అక్కడి నుంచి ఒక ప్రిన్సెస్, రాయల్ హైల్ ప్రిన్సెస్ ఒక రాజభోగం అని వదిలేసి ఏమీ లేని సైనికుడి కోసం ఎలా వెళ్తుంది అని. దీని మధ్యలో మామూలుగా రష్మికకి ఏంటంటే ఒక దేశం అంటే పడదు, ఇంకో దేశం నుంచి అసలు ఎందుకు ఇంత హేట్రేట్ పెంచుకోవడం కరెక్ట్ కాదు, అది కాదు అని చెప్పి ఒక మంచి మెసేజ్, ఒక మిస్కన్సెప్షన్స్, ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా మనుషులు, మామూలుగా ఆర్గ్యుమెంట్స్ కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకు అని వాళ్ళ తాతగారు ఎప్పుడు చెప్తుంటారు కదా అమ్మాయికి. నువ్వు ఎందుకు ఆ దేశం అంటే అంత ప్రేమ నీకు, అంత కోపం నీకు అలా ఉండకూడదు అని. అవన్నీ కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. అండ్ మ్యూజిక్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. విశాల్ చంద్రశేఖర్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అనమాట. ఏ పాట అయితే ఆ పాట. సిరివెన్నెల గారు కూడా రాశారు కొన్ని పాటలు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు, చాలా మంది గొప్ప ఏమంటారు మాస్టర్ పీస్ లాంటి సినిమా ఇది. అండ్ సుమంత్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయనే చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. సుమంత్ అండ్ రష్మిక వాళ్ళ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయినా కూడా చాలా చాలా గొప్ప రోల్స్ ప్లే చేశారు. అండ్ సచిన్ ఖేర్లేత్కర్ గారు కానీ లాస్ట్లో జనరల్గా పాకిస్తాన్ నుంచి ఆ ప్లే చేసిన విధానం కానీ. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సోల్జర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక సాక్రిఫైస్ కానీ, ఒక తను మర్చిపోతాడు సెల్ఫ్లెస్ కానీ చాలా గొప్పగా చూపించడం జరిగింది. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్లో మనం చూసుకుంటే రామ్ బతకాలి, సీత కోసం బతకాలి అని చెప్తారు కదా, అది చాలా బాగా చూపించారు. అండ్ సీత అనే క్యారెక్టరే లేదు, జస్ట్ అదొక ఫిక్షన్, ఒక క్రియేషన్ అని. నూర్ జహాన్ అనే క్యారెక్టర్ నుంచి సీతగా ఎలా మృణాల్ మారింది అని చూపించడం, ఆ పెయింటింగ్స్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఆ డాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్స్ కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. సో ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఏంటంటే అసలు ఆర్ట్ కానీ సినిమా కానీ ఎంత మెసేజ్ ఉందా, ఎంత పవర్ ఉందా అని 3 hours కూడా కాదు ఇంకా చూడాలని అనిపిస్తుంది. లాస్ట్లో మనకి అప్పుడు బాగా చేసిన చాలా గొప్ప సినిమా ఇది. హను రాఘోపుడి గారి వర్క్ కానీ, తర్వాత ఎవ్రీబడి ఎవరైతే క్రూలో ఉన్నారో, అశ్విని దత్ గారి మూవీ క్రూ కానీ ఎంత బాగా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళ బ్యానర్ నుంచి చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. ఎవడే ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ యాక్చువల్లీ, ఎవడే సుబ్రహ్మణ్యం. దాని తర్వాత ఇట్లా సీతారామన్ లాంటి క్లాసిక్ మాత్రం సూపర్. అసలు ఒక నార్మల్ సోల్జర్, ఒక సైనికుడు, ఒక ప్రిన్సెస్, మధ్యలో రష్మిక, ఒక హేట్రెడ్, ఒక కంట్రీ మీద హేట్రెడ్తో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి అసలు ఇండియా అంటే ఈ దేశం అంటే ఎందుకు అంత హేట్రెట్ ఉన్నా, ఎంత మిస్కన్సెప్షన్స్ ఉన్నా అసలు లైఫ్ ఈ దేశం వాటి ఇచ్చాడు అని తర్వాత తెలుస్తుంది. అండ్ సుమంత్ గారి యాక్షన్ కావచ్చు, తర్వాత పాయింటర్స్ చాలా బాగా తీశాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మృణాల్తో పాటు ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా మంచి రోల్ ప్లే చేశారు. అండ్ ఎవరికి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ మూవీ అనమాట. ఇలాంటి మాస్టర్ పీసెస్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. సో జస్ట్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నా మీతో పాటు. మీకు కూడా ఇంకా ఏమైనా మూవీస్ ఇలా చెప్పాలి అనుకున్నప్పుడు, నేను ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేసి ఇలా వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గో.